ఇచ్చినాడు చూడు. ఓకే ఓకే హోస్టింగ్ ఇచ్చినాడు చూడు. సరే సరే. ఆల్రెడీ రికార్డ్ ఒక్కటే అవుతుంది. ఇప్పుడు రికార్డ్ అవుతుంది అంతా. పోస్ట్ ఇస్తే సరిపోతుంది మళ్ళీ ఆఫ్ చేయడానికి ఫైనల్ గా. ఉన్నీలే చిన్నాడు. ఓకే అక్కడే రికార్డ్ అవుతుంది, నాకు పోస్ట్ కూడా కాదు. తండ్రి ఈరోజు మీ వలన మా తండ్రి నీ నామం దాకా మీరు వచ్చిన దినాల్లో అందరినీ కాచి కాపాడున్నారు దేవుడా. వచ్చిన ఈ దినాల్లో మీరు మమ్మల్ని బ్యాడ్మింటన్ వెళ్ళేటప్పుడు ఏం కాకుండా చూస్తున్నారు వేసా. మళ్ళీ మన ఫ్యామిలీలో ఎవరెవరు వెళ్ళారో వాళ్ళని రక్షించారు వేసా. మళ్ళీ ప్రజలకి నాకి మంచి బుద్ధి కానివ్వండి, మంచి ఆరోగ్యం. మీద చాలా మంది మంచి ఆరోగ్యం కావాలి దేవుడా. వాళ్ళ ఫ్యామిలీస్ మళ్ళీ చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ అన్ని కావాలి దేవుడా. వాళ్ళకున్న అన్ని ఒకే ఒకటి వాళ్ళ ఫ్యామిలీ ఒకటే ఉంది దేవుడా. దాన్ని మీరు రక్షించాలి దేవుడా. వచ్చిన ఈ నెలలో మీరు మమ్మల్ని చాలా బాగా కాపాడినారు వేసా. మళ్ళీ మేము వెళ్తుండగా మా నాన్న వెళ్తుండగా ఇప్పుడు వచ్చే సమయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి దేవుడా. మీదే అందరినీ కాచి కాపాడినాడు దేవుడా. మళ్ళీ వచ్చే ఈ నెలలో నెక్స్ట్ ఇయర్ లో కూడా మమ్మల్ని అట్లే కాపాడండి దేవుడా. మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి, అందరినీ కాచి కాపాడినాడు దేవుడా. యేసుక్రీస్తు మీద ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్. జేసన్ సార్ చేయరా నువ్వు, నేను నాకు తెలుసు. చిన్నగా వాడు ఎక్కువ వాడను, గట్టి వాడు చేశాను. సంచరించిన భయము లేదు, శక్తి గలది గట్టి వాడు చేశాను. గట్టివాడు నిత్య వెలుగు నేను తండ్రి పాపరూపిలో పడి ఉండిని లేవనెత్తును శుద్ధి చేయును. వాడు గట్టిగా గట్టివాడు థ్యాంక్ యూ జేసన్. ఈ సమయాన్ని దీప్తి జోర్డానాకు అప్పగిస్తున్నాం. అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి, ఇంక్లూడింగ్ మీ. డబల్ క్లిక్
యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మనం పుట్టినప్పటి నుండి వీ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్, బట్ నాకైతే ఎప్పుడు అంటే అవకాశం రాలేదు దేవుని గురించి. వి జస్ట్ టాక్ క్యాజువలీ, బట్ అంటే ఇట్లా సీరియస్ గా దేవుడి గురించి మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో లాంగ్ బ్యాక్ 2002లో నేను విబిఎస్ వాళ్ళకి కిడ్స్కి చెప్పినాను. సండే స్కూల్ సమ్ టైమ్స్ ఐ యూస్ టు టేక్, బట్ ఐ జస్ట్ ఎంజాయ్డ్ దెమ్. బట్ ఇట్లా దేవుడి వాక్యం గురించి అందరితో పంచుకోవడం దిస్ ద ఫస్ట్ టైం. అంటే ఒక 1000 మెంబర్స్ ఉన్న ఆడిటోరియంలో కూడా ఐ స్పోక్, బట్ నేను ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. ఈవెన్ ఐ స్పోక్ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడినాను, కానీ నాకు ఇంత టెన్షన్ రాలేదు. బికాస్ అది సబ్జెక్ట్, అంటే దాంట్లో ఏదైనా తప్పులు మాట్లాడినా కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ ఇది చాలా సీరియస్ థింగ్. అంటే గాడ్ గురించి మాట్లాడడం అంటే విచ్ ఐ ఫీల్ మై సెల్ఫ్ నాట్ ఎలిజిబుల్ టు స్పీక్ అబౌట్. అది నాకు చాలా భయంగా ఉంది. హోప్ గాడ్ ఎక్స్క్యూజ్ మై మిస్టేక్స్. ఏవైనా తప్పు ఉంటే, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటే, బికాజ్ మనుషులు క్షమించినా క్షమించకపోయినా ఐ లుక్ అపాన్ గాడ్. దేవుడికి నా పరిస్థితి, నా జ్ఞానము, నా వివేచన, హీ నోస్ ఇట్. సో ఐ బిలీవ్ హీల్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ మీరు నాది ఏదైనా మిస్టేక్ ఉందంటే ప్లీజ్ డూ కరెక్ట్ మీ, బికాస్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ అండ్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్ accepting taking corrections from you. But what I am taking today is a very light topic. మనం అందరం ఎక్స్పీరియన్స్ అవుతున్న సిచ్యుయేషన్ని నేను ఒక చిన్న టాపిక్గా తీసుకున్నాను. ఐ బిలీవ్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీథింగ్, బికాజ్ మనకు దేవుడి గురించి కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వి నో జీసస్ క్రైస్ట్ వెరీ వెల్. బైబిల్ మనకు తెలుసు. వీఆర్ బార్న్ క్రిస్టియన్స్ అండ్ వీఆర్ నాట్ జస్ట్ బార్న్ క్రిస్టియన్స్. మనము జీసస్ క్రైస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ పెరిగిన వాళ్ళం. కాబట్టి మనకు ఎవరు ఏది దేవుని గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. బట్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ ఎ కాన్సెప్ట్ ఇన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. ఒకే దాన్ని ఇంకా అంటే డిఫరెంట్ వేస్లో ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మన విశ్వాసంలో బలపడడానికి మనకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశం. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద టాపిక్, I would like to first bow head and request Jesus Christ to speak on behalf of me. So let's all bow our head and pray. ప్రభువా తండ్రి, రాజులకు రాజు, దేవదూతలకు రాజైన ప్రభువా తండ్రి, ప్రభువా నాయన, ఈ రాత్రి వేళ సమయాన మీ నామం స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి ఒక చిన్న గుంపుగా చేరి మీ నామం గురించి మాట్లాడుకోవడానికి, మీ గొప్పతనాలను మేము స్మరించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు నాయన. ప్రభువా లెక్కకేంచలేని దానిని ప్రభువా తండ్రి, మీరు తండ్రి మీ స్వరూపంలో మమ్మల్ని చేసి ప్రభువా మీరు ప్రేమించిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి, జ్ఞానం లేని దానిని ప్రభువా నాయన నామకార్థంగా పుట్టి ప్రభువా తండ్రి ఎదుగుతున్న కొద్దీ మీరు మీ అద్భుతాలను నా జీవితంలో జరిగించి నడిపించి కృప చూపిస్తున్న విధానం బట్టి స్తోత్రం నాయన. మీ నామం ఉచ్చరించడానికి కూడా యోగ్యురాలని కాదు నాయన ప్రభువా. ఈ ఘనమైన తండ్రి అవకాశం మీరు నాకు ఇచ్చినందుకే మీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ఇహలోకమైన జ్ఞానం వ్యర్థం నాయన. మీ నామం ఎరిగి మీ నామం ఆరాధించి స్తుతించి మిమ్మల్ని గణపరచడమే ప్రభువా మాకున్న గొప్ప ఆధిక్యత తండ్రి. ప్రభువా నాయన, ఈ రాత్రి వేళ నేను మాట్లాడుచుండగా ప్రభువా నా తప్పులను క్షమించండి. నా స్వరంలో మీరు మాట్లాడమని ప్రాధేయపడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు సో లెట్స్ ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును
దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. సో అందరం ఒకసారి మళ్ళీ దీన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. సో దిస్ ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ మధ్య కాలంలో ఇట్స్ లైక్ సంథింగ్ 10 to 12 days నుండి వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ బుజ్జిమామ. హెల్త్ మంచిగా అవ్వాలని మనం అందరము చాలా భారమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాం. సో ఇప్పుడు మన ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అంటే సిక్నెస్, ఇల్నెస్. సో ఈ దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. సో మన ఫ్యామిలీకి అంతా ఈ డిస్కషన్ ఒక స్ట్రెంగ్త్ లాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో దీంట్లో ఈ వాక్యంలో మీరు గమనించినట్లయితే సో దెర్ ఆర్ 3 things. ఫస్ట్ ఏంటంటే వర్షిప్ ఓన్లీ గాడ్. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. సెకండ్ పాయింట్ వచ్చి ఈ వాక్యంలో సెకండ్ పాయింట్ ఈజ్ యువర్ ఫుడ్ అండ్ వాటర్ విల్ బి బ్లెస్డ్. మీ ఆహారము ఆశీర్వదింపబడును, దీవించబడును. థర్డ్ పాయింట్ వచ్చి ఇట్స్ అబౌట్ హెల్త్. సో ఈ 3 points ఈ వాక్యంలో ఉన్నాయి. సో ద టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఇస్ గాడ్స్ ఇంటెన్షన్ బిహైండ్ సిక్నెస్ అండ్ ఇల్నెస్. సో దేవుడు ఎందుకు ఈ బలహీనతని అంటే రోగము, వ్యాధిని మనుషులకు ఇస్తున్నాడు. సో ఈ కాన్సెప్ట్ మీద లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ డిస్కషన్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. బైబిల్లో వ్యాధి, రోగము, కష్టాలు దీనిల గురించి చాలా చోట ఉంది. బట్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ లైట్ సో దట్ మన డిస్కషన్ మనల్ని స్ట్రెంగ్తన్ చేసేలాగా ఉండాలని నేను కోరుతున్నా. సో ఈరోజు మన వాక్యంలో ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అది ఇంకా లైట్గా ఉంది. Worship the Lord your God and his blessing will be on your food and water. I'll take away sickness from among you. So ikkada oka point to be underlined is Yehovane sevimpavalenu. Nay, there is no other solution for the illness that we are facing. దేవుణ్ణి అడిగితేనే తప్ప మనకు స్వస్థత లేదు, దీవెనలు లేవు, మంచి ఆరోగ్యం లేదు. సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్ వీ షుడ్ వర్షిప్ గాడ్. వీ షుడ్ ఓన్లీ వర్షిప్ గాడ్ వెన్ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా అది ఒక రోగం అవ్వచ్చు, అవసరము, అక్కర, ఒక ఇబ్బంది, ఆర్థికమైన ఇబ్బందులు, ఎనీథింగ్. మనకు వీఆర్ లక్కీ ఇనఫ్ దాట్ మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. వీ హ్యావ్ ఎ పర్సన్ టు ఆస్క్. నాకేదైనా కష్టం వస్తే జాషువా అర్థం చేసుకుంటాడో లేదో, అది మా అమ్మ వాళ్ళకి చెప్పొచ్చో లేదో, ఆర్ ఎల్స్ నాకేదైనా వర్క్ ఇది ఉంటే నా ప్రిన్సిపల్కి చెప్పొచ్చో లేదో, ఐ కెన్ థింక్. అది ఆలోచించచ్చేమో. జాషువా దగ్గర అయితే జనరలీ ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్. బట్ అక్కడ కూడా నేను ఆలోచించాల్సిన వచ్చిన పరిస్థితులు ఉన్నా కూడా మనము నిర్భయంగా అడగగలిగిన వాళ్ళు మనందరికీ బై లక్ ఉన్నారు, అది గాడ్. సో వీఆర్ లక్కీ ఇనఫ్ దాట్ వీ హ్యావ్ ఎ పర్సన్ సిట్టింగ్ బిహైండ్ అస్ ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ త్రూ. మనకి ఏదైనా సంతోషం వచ్చిందంటే దెర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ హ్యాపీ ఫర్ యూ. మనకి ఏదైనా దుఃఖం వచ్చిందంటే మనం భుజం వాల్చుకోవడానికి ఎవరు లేకపోయినా మన దేవుడు మన దగ్గర ఉన్నాడు. సో వీ షుడ్ ట్రస్ట్ ఇన్ గాడ్. హీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హీ ఈజ్ అవర్ సేవియర్. సో ఈ వాక్యంలో దేవుడు ముఖ్యంగా రెండు విషయాలను మాట్లాడి దానికి సపోర్టింగ్ గా ఒక విషయం పెట్టినారు. సో ఆ రెండు విషయాలు ఏంటంటే ద బేసిక్ నీడ్స్ ఇన్ అవర్ లైఫ్. మనకు ఏది ముఖ్యము. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు చాలా కోరికలు ఉంటాయి, అది కావాలా, ఇది కావాలా, మంచి బట్టలు, మంచి ఇల్లు, మంచి కార్,
రైట్? సో ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో మనకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ వ్యర్థం. మనం కొనుక్కున్న అన్ని బట్టలు అట్లే బీరువాలో ఉన్నాయి. మన కార్ కూడా యూజ్ చేయలేకుండా నెల రోజులు అట్లే పార్కింగ్ లాట్ లోనే ఉండిపోయింది. రైట్? సో మనం సంపాదించిన అంటే మనం ఉండడానికి ఇల్లు ఇట్స్ అన్ ఆశీర్వాదకరమే. ఎంతో మందికి అది కూడా లేదు. బట్ అది లేకున్నా కూడా మనం ఉండగలిగినారు. కానీ ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో మనకు అర్థమైంది ఏంటంటే మంచి ఆహారము, మంచి ఆరోగ్యం. సో ఈ వాక్యంలో ఉన్న 2 బేసిక్ థింగ్స్ మనకు చెప్పేది ఏంటంటే 2 బేసిక్ నీడ్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్. ఓకే, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఓన్లీ ఫ్రమ్ గాడ్. మన హార్డ్ వర్క్ తో, మన విజ్డమ్ తో మనము సంపాదించడం లేదు. దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అక్కడ చెప్తున్నారు చూడండి, మీ హిస్ బ్లెస్సింగ్స్ విల్ బి ఆన్ యువర్ ఫుడ్ అండ్ వాటర్. ఆయన బ్లెస్సింగ్స్ లేదంటే మన తినే తిండి మనకు మంచిది కాదు, మనం తాగే నీరు మనకు మంచిది కాదు, మనకు మంచి ఆరోగ్యం లేదు. సో గాడ్ ఆల్రెడీ చెప్పినాడు, ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ ఆర్ యువర్ విజ్డమ్ ఆర్ ఎనీథింగ్. దేవుడు చాలా క్లియర్ గా చెప్పినాడు, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను అని చెప్పినాడు. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ దే ఆర్ బీన్ ఫెడ్. సో అంటే మనం చేస్తున్న ఉద్యోగాల వల్ల ఈరోజు మనం ఈ పరిస్థితులలో లేము, కేవలం దేవుని ప్రేమ వల్ల. సో దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి, మనల్ని ఆయన ప్రియులుగా ఎంచుకున్నాడు కాబట్టి వీఆర్ ఎంజాయింగ్ దోస్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. సో మనము ప్రియులు అనడానికి ఏమి ఆధారం? దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అనడానికి ఆధారం అందరూ ఉన్నారు, మనము ఉన్నాం. బట్ వాట్ ఈస్ దట్ బిహైండ్ దట్ we are his people? బికాస్ చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. కానీ మనం చూడకుండానే నమ్మినామా? యాక్చువల్గా కాదు, మనము ఎక్స్పీరియన్స్ అయ్యి దేవుణ్ణి నమ్మినాము. ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ we have experienced him. అంటే అది చూసినట్లే, చూడకుండా అన్న కాన్సెప్ట్ కూడా కాదు. we are experiencing him. Experiencing is more joyful than seeing him. సో మనము ఆయన ప్రియులము. మనకు దేవుడు ఆయన వాక్యాన్ని ఇచ్చినాడు, ఆయనతో మాట్లాడడానికి మనకు అవకాశం ఇచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా మనము ఆయన ప్రియులము. దెన్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సఫరింగ్? ఎందుకు ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి? అందరికీ ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి, రైట్? సో మనకు అన్యజనులకు డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఓకే, సో సఫరింగ్ గురించి మనం మాట్లాడదాం. లెట్స్ బి స్పెసిఫిక్ విత్ సిక్నెస్ ఆర్ ఇల్నెస్. ఓకే, యాకోబు రాసిన దాంట్లో యాకోబు 5:15 వచనం, విశ్వాస సహితమైన అంటే ఏంటి? మనం ప్రియులుగా ఉండి ఇలాంటి సఫరింగ్ మనకు వచ్చినప్పుడు వాట్ షుడ్ వి డూ? ఇక్కడ ఏమన్నారు? యెహోవానే సేవింపవలెను. సో యెహోవాని ఎలా సేవించాలి అనేది యాకోబు చెప్తున్నారు. యాకోబు 5:15 వచనంలో. సో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. సో మన స్పెసిఫిక్ గా సిక్నెస్ ఇల్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో దేవుణ్ణి సేవించాలి. సో దేవుని ఎట్లా సేవించాలి? విశ్వాస సహితమైన ప్రార్థనతో, దేవుని మీద విశ్వాసంతో మనం ప్రార్థన చేసినామంటే మనకు స్వస్థత. సో ఇప్పుడు ఒకటైతే వెరీ క్లియర్, ఫుడ్, హెల్త్. ఓకే, ఇవన్నీ బ్లెస్ చేస్తేనే, దేవుడు బ్లెస్ చేస్తేనే మనకు వస్తున్నాయి. మనకు ఎలా వస్తున్నాయి? బికాస్ వీఆర్ వర్షిపింగ్ గాడ్. ఓకే, హౌ దిస్ వర్షిప్ షుడ్ బి అంటే ఇట్ షుడ్ బి ఆఫర్డ్ ఇన్ ఫెయిత్. ఓకే, సో and the prayers offered in faith will make the sick person well. The Lord will raise them up. If they have sinned, they will be forgiven. Same యాకోబు 5:15 దాని కంటిన్యూషన్. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, మీరు కూడా చదవండి. And the prayers offered in faith will make the sick person well. The Lord will raise them up. If they have sinned, they will be forgiven.
ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇఫ్ దే హ్యావ్ సిన్డ్ దే విల్ బి ఫర్గివెన్. ఎప్పుడు అంటే మన ప్రేయర్ మన ఆఫరింగ్ ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటి, ఇఫ్ దే హ్యావ్ సిన్డ్ అంటే మన సఫరింగ్ కి, మన ఇల్నెస్ కి, మన సిక్నెస్ కి కారణము మన పాపమా? దట్స్ ద క్వశ్చన్. ఇప్పుడు నేనేం తప్పు చేసినానో దేవుడు నాకు ఇది ఇచ్చినాడు అని మనము జనరల్ గా అనుకుంటాం. మోస్ట్లీ ఎవరికి బాగలేకున్నా మనలో మనం క్వశ్చన్ చేసుకునేది అది. ఓకే, అంటే మనం పాపం చేసినామని దేవుడు మనకు రోగం ఇచ్చినాడా? ఈ వ్యాధిని, ఈ బాధని మనకి ఇచ్చినాడా? అన్ని విషయాల్లో అది కాదు. సో మేబీ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇప్పుడు let me take it in a very narrow manner. So ఈ sickness or illness in our life కి కారణం ఏంటి? 2 విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. చాలా ఉన్నాయి. మన తప్పులు, మన ఆలోచనలు, దీనిల వల్ల మనకు దేవుడు బుద్ధి జ్ఞానం కలిగజేయాలని ఇట్లాంటి కష్టాలు ఇస్తాడు. దట్ we all know, right? When we get specifically about this illness, sickness గురించి మాట్లాడినప్పుడు there are 2 things that we should remember. ఫస్ట్ వచ్చేసి టెస్టింగ్, సెకండ్ వచ్చేసి గ్లోరిఫైయింగ్ హిమ్సెల్ఫ్. సో మనల్ని టెస్ట్ చేయడానికి దేవుడు సిక్నెస్ ని ఇవ్వచ్చు, లేదంటే ఆయన గణపరుచుకోవడానికి మనకు ఆ వ్యాధిని కలుగజేయచ్చు. సో బైబిల్లో ఇలాంటి ఈ కాంటెక్స్ట్ లో చాలా సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ ని మాత్రమే తీసుకోవాలనుకున్నా. టెస్టింగ్ అన్నది ఫస్ట్ పాయింట్. టెస్టింగ్ లో యోబు బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే దేవుడు కావాలని రోగం ఆయనకి ఇచ్చి ఆయనను పరీక్షించినాడు. సో యోబు కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఎవరు లేరు. ఓకే, వి ఆల్ నో అబౌట్ జోబ్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి గ్లోరిఫైయింగ్ హిమ్సెల్ఫ్. ఆయన మహిమపరచుకోవడానికి మనకు రోగాన్ని ఇచ్చినాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పుట్టుగుడ్డివాడు గురించి మనకు తెలుసు ఆ స్టోరీ. ఓకే, సో ఈ ఇద్దరి గురించి నేను ఈ రోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నా. నేను కరెక్ట్ అని నేను అనను, బట్ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నాలో ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ. అండ్ మీరు ఏదైనా అంటే దీనికి యాడ్ చేయొచ్చు అని అనుకుంటే ప్లీజ్ హెల్ప్ మీ విత్ దట్. ఓకే, సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 2 points of on the reasons for illness or sickness in our life. First one is testing, second one is glorifying himself. So first, for testing, let's take example of Job. Glorifying himself, let's take example of a blind man. Okay, so first టెస్టింగ్ గురించి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. రైట్, సో మనం చిన్నప్పటి నుండి యోబు గురించి చదువుతూనే ఉన్నాం. మనకు అందరికీ యోబు స్టోరీ తెలుసు. ఓకే, సో యోబు గురించి తెలుసు, ఆయనకి ఏమైంది, ఎందుకు అయింది, తర్వాత దేవుడు ఎట్లా స్వస్థపరిచి ఎట్లా ఆశీర్వదించినాడు. ఓకే, అదంతా మనకు తెలుసు. విల్ జస్ట్ రీకలెక్ట్ వన్స్ అగైన్. రైట్, సో టెస్టింగ్ అన్న కాన్సెప్ట్ మీద చూద్దాం. యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, వ్యాధి, రోగము అది ఎవరికి వస్తుంది? తప్పు చేస్తే మనము వచ్చిందేమో, రైట్? ఆయన చెడ్డవాడైనందుకు ఆయనకు వచ్చిందేమో, లేదంటే నేను పాపం చేసినాను కాబట్టి దేవుడు నాకు ఈ రోగం ఇచ్చినాడేమో అని మనం ఒకవేళ అనుకుంటే యోబు ఎలాంటి వాడో చూడండి. సో ఫస్ట్ దాంట్లోనే ఇట్స్ వెరీ క్లియర్లీ రిటర్న్. అతను ఎట్లాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. ఇట్లాంటి ఆయన మనము జనరల్ గా అనుకుంటున్నాం చూడండి, సిక్నెస్ కి రీజన్స్ అలాంటివి ఏమైనా లేవు. హీఈస్ ఎ గుడ్ పర్సన్. ఎట్లాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. సో ఇలాంటి ఆయనకు దేవుడు ఎందుకు ఇచ్చినాడు? సో మనకు వచ్చే కష్టాలు కేవలం మన పాపమే వల్లనే కాదు, దేవుడు మనల్ని పరీక్షించడానికి, లేదంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేదంటే మనకు ఆయన మీద ఉన్న ప్రేమను పరీక్షించడానికి దేవుడు మనకు ఈ వ్యాధులను ఇస్తాడు. అండ్ ఇట్స్ ఆల్సో ఏ బ్లెస్సింగ్.
యోబుకు ఈ రోగము ఎంత బ్లెస్సింగ్ అయిందో వీల్ సీ ఎట్ ది ఎండ్. ఓకే, సో అట్లే యోబు గ్రంథము సేమ్ యోబు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు, 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థపడగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మెత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. సో ఇక్కడ ఇక్కడ ఏమని చూస్తున్నాము? దేవుడు అపవాది చేతికి యోబును అప్పగించినాడు. అప్పగించినప్పుడు ఆయన మంచివాడు కాదు, ఈయన చెడ్డవాడు, ఈయన తప్పులు చేసినాడు అని చెప్పి ఇవ్వలేదు. ఆయన ఎంత మంచివాడో చెప్పి అపవాదికి అప్పగించినాడు. సో ఇక్కడ వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఇస్ టెస్టింగ్. దేవుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఆయనను అపవాదికి అప్పగించినాడు చూడండి. నిజంగా ఈ రోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు అదే ధైర్యంతో మనల్ని అపవాది చేతికి అప్పగించగలడా? మనలో ఆ మంచితనం ఉందా? దేవుడికి మన మీద అంత నమ్మకంగా ఉన్నంతగా జీవిస్తున్నామా? యోబుని చూడండి, నువ్వు ఏమి చేసినా ఆయన నన్ను వదలడన్న నమ్మకంతో అపవాదికి ఆయనను అప్పగించినాడు. సో ఈ రోగము అన్నది ఆయనకు దేవుడు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయనకి అపవాదికి ఇచ్చినాడు. సో మంచి వాళ్ళను టెస్ట్ చేయడానికి కూడా దేవుడు వ్యాధిని రప్పిస్తాడు. సో దేవుడు అసలు ఎంత చెడ్డవాడు అపవాది. ఆయన చేతికి నాకు ఇచ్చినాడంటే సో బెస్ట్ ఎంప్లాయీ గెట్స్ టఫ్ టాస్క్. సో అందరిలో మంచివాడు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి యజమానుడు ఆయనకు ఆ పరీక్ష పెట్టినాడు. సో ఈరోజు నీకు నాకు అదే పరిస్థితి ఉందంటే యు ఫీల్ ప్రౌడ్. దేవుడు నన్ను పరీక్షించడానికే ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. నా దేవుడి నుండి నేను తొలగి వెళ్ళకూడదు, నా దేవుడితోనే నేను ఉండాలి అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. It's not our sins that take us to illness, but also our perfectness. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావో దేవుడు నీకు అన్ని కష్టాలు ఇస్తాడు, అన్ని వ్యాధులు, అన్ని ఇబ్బందులు. కానీ ఎప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేసినాడు, నువ్వు భరించలేనంత బాధని నేను ఎప్పుడు నీకు ఇయ్యనన్నాడు. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ఛాలెంజెస్. సో చాలా మంచి వ్యక్తి అయిన యోబుకు ఆయన ఒక టెస్ట్ పెట్టినాడు. సో బట్ రిమెంబర్, అవర్ గాడ్ ఈస్ కేపబుల్. నీకు ఇచ్చిన ఏ కష్టం నుండి అయినా దేవుడు నిన్ను బయటికి తీయగలిగిన సమర్థుడు. కాబట్టి వీ షుడ్ నాట్ థింక్ అది మంచి జరిగిందా, అది మన మంచికే, అది జరగలేదా, అది ఫ్యూచర్లో అయినా అది మనకు చెడు కాబట్టే దేవుడు దాన్ని తీసేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి.
సో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ వీ వర్ గోయింగ్ ఫర్ ఎ హౌస్, కొత్త ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు ఇట్ వాజ్ ఏ హ్యూజ్ బడ్జెట్ ఫర్ అస్. అప్పుడు మేము నలుగురం కూర్చొని ప్రేయర్ చేసుకునేది ఒకటే, ఇది మాకు మంచిది అయితే, అంటే ఎవ్రీబడి వాంట్ సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్, కావాలి అని అనుకుంటాం, అందరికీ ఉంటది. కానీ ఏమంటే అది మాకు మంచిదైతేనే మాకు ఇవ్వండి, లేదా ఎనీ టైమ్ యూ టేక్ దిస్ అవుట్. మేము నలుగురం కూర్చొని అది స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా రోజులు ఇదే ప్రేయర్ చేసుకున్నాం, ఇది మాకు మంచిదైతే మాకు ఇవ్వండి, మేము భరించలేనిదైతే మా దగ్గర నుండి ఇది తీసేయండి. దేవుడు ఇచ్చిన తర్వాత కూడా తీసేసుకుంటాడు. ఇచ్చి తీసుకోవడానికి కూడా దేవునికి లాజిక్ ఉంది. అది మనకు ఫ్యూచర్ లో మంచి కాకపోవచ్చు, ఇబ్బందులు పడతామేమో, అందుకే దేవుడు మన దగ్గర తీసుకుంటాడు. సో మనకు ఇచ్చినాడంటే దాని భారాన్ని కూడా దేవుడు మోస్తాడు అని మనం నమ్మాలి. ఈస్ కేపబుల్ ఆఫ్. భూమి ఆకాశాలను సృష్టించిన వాడు మనం చిన్న బాధని తొలగించలేడా? మనం విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే అది సాధ్యమే. సో కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనం, కీర్తనలు 147 3rd verse. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. సో నీకు ఎట్లాంటి బాధ వచ్చినా కూడా హీఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ యూ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో మనం సిక్నెస్, ఇల్నెస్ అని అంటేనే మనం శారీరకంగా ఆలోచిస్తాం, మానసికంగా కూడా ఉంటుంది. శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చిందంటే అది కేవలం శరీరమే కాదు, మన మనసు కూడా కుంగిపోతుంది. ఈ కరోనా ఇవన్నీ వచ్చినప్పుడు మనుషులు ఆ వ్యాధి కన్నా భయంతోనే ఎక్కువ జబ్బు పడుతున్నారు. కానీ చూడండి, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే. సో గుండె చెదిరిన వారిని కూడా బాగు చేయగలిగిన సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. ఓకే, సో దేవుడు యోబుని, సో గాడ్ హ్యాస్ టెస్టెడ్ జోబ్ విత్ గివింగ్ హిమ్ సమ్ సిక్నెస్, రైట్? బట్ యోబు ఎప్పుడు దేవుణ్ణి మరవలేదు. హీ నెవర్ గేవ్ అప్ ఆన్ గాడ్. ఎప్పుడు దేవుని మీదనే ఆధారపడినాడు, సనిగినాడు. ఓకే, దేవుడు అయినను దేవుడిని యోబు సనిగినాడు, కానీ దేవుడు వదిలిపెట్టినాడా? యోబుని అసలు వదిలిపెట్టలేదు. ఎంత సనిగినా కూడా దేవుడు ఏం చేసినాడు? ఆయనని చేతిలో పట్టుకొనే ఉన్నాడు. హీ నెవర్ గేవ్ అప్ ఆన్ జోబ్. సో హీ మేడ్ హిమ్ రియలైజ్, అంటే సనిగిన దానికి ఆయన రిపెంట్ అయ్యేలాగా చేసి స్వస్థపరిచినాడు. ఓకే, సో డోంట్ రిమెంబర్ అండ్ డోంట్ ఫర్గెట్. దేవుడు ని మనము ఖచ్చితంగా బాధపడతాము, బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్, రైట్? సో బాధపడకుండా ఆయన ఆనుకున్నామంటే, ఆనుకోవడం అంటే జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. ఇఫ్ ఇట్స్ టు హ్యాపెన్ గుడ్, ఇట్ విల్ హ్యాపెన్. సో దట్స్ అ వెరీ సింపుల్ థింగ్, బట్ ఇట్స్ వెరీ టఫ్. నిజంగా మనమే ఆ సిచ్యుయేషన్ లో ఉంటే అలా ఉండగలమా? రైట్? కానీ బట్ లక్కీలీ మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాము, మనము దేవుని మీదనే ఆధారపడినాము, ఇంకా ఎవరి మీద ఆధారపడలేదు. ప్రభువా, నీ దివ్యమైన హస్తం మాపై ఉంచి మాకు స్వస్థపరచండి అని బుజ్జిమామ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ వైద్యులు ఇచ్చే ఔషధంలో దివ్య ఔషధాన్ని ఇచ్చి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. కరెక్ట్ టైంలో హాస్పిటల్కి తీసుకుపోయింది ఎవరు? దేవుడే. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తుంది ఎవరు? దేవుడే. మనుషుల ద్వారా దేవుడు చేస్తున్నాడు, కానీ దేవుడు అక్కడ ఉన్నాడు. సో ఈ దాంట్లో యోబు దేవుడిచ్చిన టెస్ట్ పాస్ అయినాడు, అపవాదికి లొంగిపోలేదు, ఇంకా బలంగా అయినాడు. సో యోబు ఈ టెస్ట్ పాస్ అయినందుకు ఏమైందో ఒకసారి చూద్దాం. యోబు 42:10 వచనం, 42nd chapter 10th verse. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యోబు సనిగినను నసిగినను ఏం చేసినను దేవుడికి కాదని పక్కకు పోలేదు. మన పిల్లలు మన మీద అలుగుతారు, మనము భార్యాభర్తలం అలుగుకుంటాము, ఎన్ని చేసినా కూడా ఒకరిని వదిలి ఒకరం పోము. సో
అదే యోబుకి దేవునికి మధ్యలో జరిగింది. సో సనుగుకున్నారు, దేవుడు తిట్టినాడు, చాలా సీరియస్ అయినాడు. అయినా ఒకరినొకరు వదిలిపెట్టినారా? ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆయన క్షేమస్థితి మళ్ళీ ఆయనకు దయచేసింది. యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా ఆయన యెహోవా అతనికి దయచేసెను. లుక్ ఎట్ ద బ్లెస్సింగ్స్. సఫరింగ్ అంటే భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయినారు, స్నేహితులు అందరూ పోయినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు దానికన్నా మించిన బ్లెస్సింగ్స్ వచ్చినాయి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ those sufferings if we want more blessings from God. మనం చదువుకుంటున్నాం, ఊరికే చదువుకుంటా పోతుంటే క్లాసులు బాగుంటది, ఎగ్జామ్స్ ఎందుకు అవసరం లేదు. బట్ లాస్ట్ లో టెస్ట్ అనేది ఉంటది. నువ్వు ఎంత మటుకు నేర్చుకున్నావు, ఎంత మటుకు యు ఆర్ కేపబుల్ ఆఫ్. సో టెస్ట్ లేకుంటే నీకు బ్లెస్సింగ్స్ ఎక్కడి నుండి, నీ మార్క్స్ ఎక్కడి నుండి వస్తాయి? సో మీకు మోర్ బ్లెస్సింగ్స్ రావాలంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ సఫరింగ్. సో ఈ వ్యాధిని ఆయన యాక్సెప్ట్ చేసినాడు. అంటే యోబుకు తెలుసో లేదో మళ్ళీ నాకైతే తెలీదు, బట్ ఇది దేవుడు అపవాది ఫిక్స్ చేసుకొని యోబుతో ఆడిన నాటకం. సో అపవాదికి నిన్ను అప్పగించువాడు ఆయనే, నిన్ను విడిపించువాడు కూడా ఆయనే. అపవాదికి అప్పగించి దేవుడు యోబుని వదిలేసినాడా? వదిలేయలేదు. ఆయన పట్టుకొని ఉన్నాడు. దేవుణ్ణి సనిగినను ఆయనని వదలలేదు. సో నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు నీతో నాతో కూడా అలాగే ఉంటాడు. కానీ మనము యోబులాగా ఉన్నామా లేదా, అంత నమ్మకంగా ఉన్నామా లేదా? సో ఇట్స్ అవర్ డ్యూటీ టు స్టాండ్ స్టిల్ ఇన్ గాడ్. దేవుడి మీద మనం నిలబడినామంటే సమస్తం సాధ్యమే. బ్లెస్సింగ్స్ యోబు విషయంలో మళ్ళీ డబ్బులు, మళ్ళీ భార్య రావడము, మళ్ళీ 3 కూతుర్లు, అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో మనకి ఏ టైప్ లో వస్తుందో ఆ బ్లెస్సింగ్ మనకే తెలీదు. మనకి ఏ బ్లెస్సింగ్ అయితే మంచిదో అది దేవుడు మనకిస్తాడు. సో దిస్ ఇస్ అబౌట్ టెస్టింగ్. సో దేవుడు మనల్ని పరీక్షించడానికి మనకు రోగాన్ని, సిక్నెస్ ఆర్ ఇల్నెస్ మనకిస్తాడు. So it's not just because of our sins in our life. So adi first point. So I would like to come to the second point. Second point enti, tananu taanu మహిమపరచుకోవడం కోసం దేవుడు వ్యాధిని మనకు ఇస్తాడు. సో అది ఎప్పుడు ఉండేదో, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉండేదో, ఏదైనా ఉండొచ్చు. యెషయా 53వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయము 4-5. జస్ట్ సెకండ్. సో 4-5 వచనాలు ఒకసారి అందరు చదువుకోండి. అట్లే యోహాన్ సువార్త 9వ అధ్యాయము 1-3 నుండి చదవండి. సారీ యెషయా 53:4-5. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమలు నొందిన వాడిగాను మన మతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో మనకు ఏదైనా వచ్చినప్పుడు we need not to worry. ఎందుకంటే అవి అన్నీ ఆయననే తీసేసుకున్నాడు. మనకి వచ్చిన ప్రతి బాధ ఆయన తీసుకున్నాడు, ఆయన తీసుకుంటాడు అని ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ బైబిల్. సో మీకు కలుగుతున్న ప్రతి శ్రమ, ప్రతి వ్యాధి, ప్రతి రోగము
ఇట్స్ ఆల్ ఆన్ గాడ్ అండ్ హీఈస్ కేపబుల్ ఇన్ హీలింగ్ ఇట్. సో 1వ పేతురు సేమ్ కాంటెక్స్ట్ లోనే జస్ట్ రెఫరెన్సెస్. 1వ పేతురు 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షను శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీవు మప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమగును. సో ఆల్వేస్ accept the test that God gives you. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఈ టెస్టింగ్, ఈ ఇల్నెస్, ఇవన్నీ దేవుడు ఆయనను మహిమపరుచుకోవడానికి మనల్ని వాడుకుంటున్నాడు. దావీదు మహారాజు అన్న ఒక మాట నాకు చాలా ఇష్టం. ఆయన కాన్ఫిడెన్స్ చూడండి. దేవుడు మన్ను నిన్ను ఘనపరచునా అని అంటాడు. దేవుడు తన కార్యాలను, అంటే తన సృష్టిని మహిమపరచుకోవడానికే మనిషిని తయారు చేస్తున్నాడు. మనిషి దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు గాడ్ కూర్చొని చాలా సంతోషించినాడు. సో వీఆర్ ద రీజన్ ఫర్ హిస్ హ్యాపీనెస్. సో ఆయన మహిమను చూపించగలిగేది ఎవరు అంటే మనుషులే. సో నన్ను నువ్వు కోపపడి నాకేమన్నా చేస్తే మన్ను నిన్ను ఘనపరచునా అన్నాడు దేవుడు. సో మనకు దేవుడు ఎంత అవసరమో దేవుడు కూడా మనము అంతే అవసరం. అందుకే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన చేసిన సృష్టిని మనము అనుభవించి మనం సంతోషించినప్పుడు దేవుడు మన గురించి సంతోషిస్తున్నాడు. సో సో ఆయన మహిమపరచుకోవడం కోసం కూడా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అలా దేవుడు మనల్ని వాడుకున్నాడంటే వీఆర్ లక్కీ ఇనఫ్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. మన కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. చూడండి, అసలు చదువు అన్నది లేని వాళ్ళము మనం ఎంత మంచిగా చదువుకున్నాము, ఎంత మంచి స్థితిలో దేవుడు ఉంచినాడు. మన జీవితాలే దేవునికి ఒక ఘనత. అందరము ఎంత సంతోషంగా ఉన్నాము, కుటుంబాలన్నీ కలిసి మెలిసి ఆనందంగా సంతోషంగా, అది దేవుడికి మహిమనే. కలిసి కూర్చొని దేవుని గురించి మాట్లాడుతున్నాము, వీఆర్ ప్రైజింగ్ హిమ్. ఆయనకి ఎంత సంతోషం ఉంటది. సో హీఈస్ యూజింగ్ అస్ టు గ్లోరిఫై హిమ్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ టెస్ట్ హిస్ బెస్ట్ అండ్ సో బ్లెస్సెస్. ఎంత ఆయన మనల్ని పరీక్షించినాడంటే మనకు అంత ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో వీఆర్ చోజన్ అండ్ వీఆర్ ద మీడియం ఫర్ హిస్ మిరాకిల్స్. సో అలాంటి వాళ్ళంగా మనం ఉన్నందుకు వీ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్. సో యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 3 వరకు. సో దిస్ విల్ టెల్, దేవుడు మహిమపరచుకోవడానికి వాడుకున్న మనకందరికీ ఇవన్నీ తెలుసు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 3 వరకు. ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. It's not only because of our sins we are suffering. That we should remember. అంటే మేబీ, కానీ నాట్ ఆల్వేస్. సో ఎవరికైనా ఏదైనా సఫరింగ్ వచ్చిందంటే లెట్స్ నాట్, యాజ్ ఎ గాడ్స్ చైల్డ్, లెట్స్ నాట్ జడ్జ్ దెమ్ విత్ దేర్ సిన్స్. ఏదో తప్పు చేసినందుకు దేవుడు ఇది ఇచ్చినాడు, ఆర్ ఎల్స్ ఏదో ఎవరినో ఏదో అన్నారు. నాట్ లైక్ దట్. ఆయన గొప్పపరచుకోవడానికే మనలాంటి ఆయన విశ్వాసులకు, మనలాంటి ప్రియులకు ఇలాంటివి ఇస్తున్నాడు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ రిటర్న్. శిష్యులు అడిగినారు చూడండి, వాడు పాపము చేసేనా? వీడా వీని కన్నవారా? సో నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్.
ఇప్పుడు నీకు వచ్చిన దానికి నువ్వు రెస్పాన్సిబుల్ కాదు, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ కాదు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు కావాలని నీకు ఇచ్చినాడు. ఎందుకు? నిన్ను స్వస్థపరిచి ఆయన గణపరుచుకోవడానికి ఇచ్చినాడు. ఒక్కసారి చూడండి, బుజ్జిమామ బాగా అయిపోయి ఇంటికి వచ్చినారనుకోండి, ఎంత సంతోషము, ఎంత గణపరుస్తాం దేవుడిని. దేవుడికి అదే కదా కావాల్సింది. సో he chose the best person in the family. He chose the strongest person in the family. So అది ఎట్లా తీసుకుంటున్నారో నాకు తెలియదు కానీ, బట్ ఎవరికి వచ్చినా అంత ధైర్యంగా ఉండలేము. సో అంటే he is different from all of us. That's the reason why God has chosen him. And ఇది ఆయనకిచ్చి మనందరినీ, అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రేయర్ చేస్తున్నారు. ఎవ్రీవన్. మన ఫ్యామిలీ ప్రేయర్లో అందరినీ గుర్తు చేసుకుంటామేమో కానీ బుజ్జిమామని ఇంత స్పెషల్గా గుర్తు చేసుకుంటామా? సో యాక్చువల్లీ ఆయనకు ఆ అవసరము ఉంది. దేవుడు అందుకు అది ఆయనకిచ్చి మనందరి ద్వారా ఆయనను బలపరుస్తున్నాడు. సో ఈ రోగము, ఈ బాధ తొలగిన తర్వాత ఆయనకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏమో మళ్ళీ తర్వాత బుజ్జిమామనే చెప్పాలి. సో ఇట్స్ నాట్ ఓన్లీ హెల్త్. అంటే యోబుకు రెండింతలు ఇచ్చినట్లు దేవుడు బుజ్జిమామకి ఇంకేమిస్తాడో ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తారు. అండ్ వీ విల్ బీ ద లివింగ్, అంటే ఏంటి, మనము అవన్నీ చూస్తాము. సో ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు బుజ్జిమామ, రైట్? ఇట్ ఈస్ నాట్ ఎ సఫరింగ్. సో ఆయన గణపరుచుకోవడానికి ఈ పుట్టుగుడ్డి వాడిని వాడుకున్నాడు. అంతమంది ముందల ఆయనని స్వస్థపరిచి ఆయన గణపరుచుకున్నాడు. సో ఈ రోజు, రైట్, వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, రైట్? అంటే బాగైపోయిన వాళ్ళని మాత్రమే దేవుడు ప్రేమించినాడా? బాగు కాని వాళ్ళని ప్రేమించలేదా? లెట్స్ నాట్ క్వశ్చన్ గాడ్. మనకు దేవుణ్ణి ప్రశ్నించే అధికారం లేనే లేదు. మనం చేసే చిన్న ఉద్యోగంలోనే మన అధికారిని మనం ప్రశ్నించాము. అట్లాంటిది ఆల్మైటీ గాడ్ని we don't have any right to question him. నాతో ఒక చిన్న డిస్కషన్ అప్పుడు చిన్నోడు ఒక మంచి పాయింట్ చెప్పినాడు. అంటే వి ఆల్ నో దిస్, బట్ ఆ డిస్కషన్ లో చూడండి, దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు ఎందుకు దేవా నాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చినావు అని మనం ఎప్పుడు అడగమే. మళ్ళీ సఫరింగ్ వచ్చినప్పుడు ఎందుకు దేవా నాకే ఇచ్చినావు అని అడుగుతాం. కానీ ఇప్పుడు we have to be happy for the sufferings because you have chosen me to glorify yourself. దానికి తగినట్లుగా నేను నిలబడి, ఆ గుడ్డివాడు దేవుణ్ణి నమ్మి స్వస్థపడాలి అని దేవుడి దగ్గరకు వచ్చినాడు. సో ఆ నమ్మకం మనలో ఉండి, రైట్, అంటే ఇట్స్ లైక్ వై మీ అనేది బ్లెస్సింగ్స్ కి మనం అడగనప్పుడు సఫరింగ్స్ కి కూడా వి షుడ్ నాట్ ఆస్క్. అండ్ బ్లెస్సింగ్స్ కి మనం ఎంత హ్యాపీగా ఉంటామో సఫరింగ్స్ కి కూడా లెట్స్ బీ స్ట్రాంగ్ ఇన్ గాడ్ టు బీ హ్యాపీ ఇన్ సచ్ సిచ్యుయేషన్స్. అసలు సఫరింగ్ లో సంతోషం అన్న స్టేజ్ కి మనం పోగలమా? అది ఎప్పుడు పోగలము? అది మనతో పాసిబులా? ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు పడి ఏడుస్తాం. అట్లాంటప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉండగలమా? సంతోషంగా ఉండగలమా? ఆ స్థితి దేవుడు మనకి, చూడండి, జీసస్ క్రైస్ట్ క్రూసిఫై చేయబడుతున్నాడు అన్నప్పుడు ఏడ్చిన, అంటే దేవా నాకు శక్తిని అని ప్రార్థించినాడు కానీ ఎందుకు నాకు ఇది ఇచ్చినావు అని అసలు అడగనే లేదు. ఎంతో మంది అది జరగకుండా ఉండాలని చాలా ట్రై చేస్తున్నారు కానీ ఇట్ డింట్ హ్యాపెన్ బికాస్ జీసస్ క్రైస్ట్ కేమ్ హియర్ టు టేక్ ఆల్ ఆ సఫరింగ్. ఆ సఫరింగ్ అంతా సిలువలో తన రక్తంగా కార్చి వేయడానికని దేవుడు మన కోసం వచ్చినాడు. సో it's an honor for all of us to be called his children. కాబట్టి ఆయన పిల్లలకే ఆయన పని ఎక్కువ ఇస్తారు. కాబట్టి so let's take the trail and stand for God. So as he gave his only son for us, for our sins over cross. So సిలువమాను పైన మన కోసము ఆయన అన్ని ఇచ్చినాడని మనం నమ్మినప్పుడు ఏ పాయింట్ లో కూడా లెట్స్ నాట్ డిస్కరేజ్ అస్. ఇలాంటప్పుడు మనము
లెట్స్ ఫీల్ హ్యాపీ దట్ గాడ్ ఈస్ టెస్టింగ్ అస్. యోబుని టెస్ట్ చేసినాడు, ఈ పుట్టు గుడ్డివాడికి ఆ పరిస్థితి కలుగజేసినాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎన్నో పోయినాం. ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ బీన్ సఫరింగ్. సెమిస్టర్ వచ్చిన ప్రతిసారి అదే బాధనే, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అంతా బాధ. కానీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, పాస్ అయిపోతున్నాం, మనకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవ్రీ సఫరింగ్ ఇస్, అది పోతుంది. దానికి రీజన్ ఉంది, అది మన మంచి కోసమే. ఎవరికి ఎందుకు వచ్చింది అంటే, ఒకరికి జ్ఞానం రావడానికి ఒకరిని వాడుకుంటాడు, వాళ్ళకు రావడానికి వాడుకుంటాడు. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో మనకే తెలియదు. నేను నా గురించే చెప్తా. 7th క్లాస్లో నాకు అస్సలు మ్యాథ్స్ రాదు, అస్సలు రాదు. నాకు పాస్ మార్క్ ఎంతో గుర్తు రావట్లేదు, కానీ ఎప్పుడు ఆ పాస్ మార్క్ ఇంకా దానికన్నా 1, 2 కన్నా ఎప్పుడు ఎక్కువ రాలే. 25 పెడితే 9 అనుకుంటా పాస్ మార్క్. ఇంకా 10, 11, 12 అంతే. అసలు నాకు మ్యాథ్స్ రానే రాదు. 7th లో అమ్మ నేను మ్యాథ్స్ లో ఫెయిల్ అవుతానేమో అనుకున్నాను. బట్ అంటే ఇట్స్ లైక్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఈవెన్. బట్ గాడ్ ఎట్లా తీసుకొని వచ్చినాడు చూడండి. నాకు అసలు తెలివి లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. అసలు దేవుడు నన్ను ఎట్లా ఎన్నుకున్నాడు. ఇంకా నేను ఎవరో సాక్ష్యాలు ఎందుకు, నా జీవితమే నాకు సాక్ష్యం. అసలు నేను పిహెచ్డి చేయడం ఏంది నాకు. అంటే ఎల్కేజీలో అంటే ఫస్ట్ క్లాస్లో నా ప్రైమరీ స్కూల్ టీచర్స్ కి కనిపిస్తే నేను ఐ షుడ్ సే, అంటే వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ గుర్తుందంటే అసలు ఇట్స్ సంథింగ్ వెరీ గ్రేట్ కదా. అంటే మనము ఇప్పుడున్న పరిస్థితికి యాక్చువల్గా మనము దానికి కేపబుల్? నాట్ ఎట్ ఆల్. అసలు కానే కాదు. మ్యాథ్సే రాని దాన్ని నేను ఇంజనీరింగ్ చదివేదండి, పిహెచ్డి చేసేదండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ నథింగ్ మోర్ దాన్ దట్. మన చదువే కాదు, అన్ని విషయాల్లో, ఉద్యోగ విషయంలో, అన్నిట్లో అసలు ఒక నలుగురు మధ్యలో నిలబడి మాట్లాడడం అంటే అసలు ఎప్పుడు మాట్లాడగలిగే వాళ్ళం. అట్లాంటివి నౌ సీ. అండ్ మనకు మనమే ఎగ్జాంపుల్. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని వేరే వాళ్ళవి కూడా ఏం అసలు, మన జీవితంలోనే ఎన్నో అద్భుతాలు. జస్ట్ వీ నీడ్ టు టర్న్ బ్యాక్ అండ్ సీ ఎంత అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఎంత ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినాడు. మన 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 కష్టాలు అవన్నీ పక్కకు పోతాయి. we should concentrate on the happiness that God has given us. So we are a blessed family that Jesus Christ is with us. He'll be always there for us. మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఆనుకొనే ఉన్నాడు. మనం అతని వైపు తిరిగి చూసినా చూడకపోయినా, ఆయనను సనిగినా, ఆయనను ప్రార్థించిన, మనం బైబిల్ చదువుతున్నా చదవకపోయినా మనం ఆయన పిల్లలము. ఆయన ఎప్పుడు మన చేయి వదిలిపెట్టాడు. తప్పిపోయిన కుమారుణ్ణి క్షమించి హక్కున చేర్చుకున్న సామాన్యమైన ఇహలోకమైన తండ్రి గురించి మనం చదివినప్పుడు, మన దేవుడు మన చేతుల్ని ఎట్లా వదులుతాడు? నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. కాబట్టి హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ అస్ అని మనం నమ్మి మన జీవితాలని మనం సరిదిద్దుకుంటూ పోదాం. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. యోబుని ఎంత పర్ఫెక్ట్ అన్నాడు చూడండి దేవుడు. అసలు ఒక క్షణమైన ఆ క్షణంలో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు దీప్తి అని అన్న క్షణం ఏదైనా ఉందో లేదో? అసలు ఉండదు. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్. బికాస్ వీఆర్ ఆల్ సిన్నర్స్. బట్ ఆ తప్పులో కూడా దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనం మంచి వాళ్ళమని దేవుడు మనల్ని ప్రేమించలేదు, మన పాపులమని మనల్ని ప్రేమించినాడు. సో పాపులంగా ఉన్నాము, ఎన్ని రోజులు ఇట్లే ఉంటాం, మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ పోదాం. సో లెట్స్ నాట్ జడ్జ్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్, ఎనీ సిచ్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్, బట్ మేక్ ఇట్ టు గ్లోరిఫై గాడ్. సో అందరము ఇప్పుడు ఎట్లయితే కూర్చొని బుజ్జిమామ కోసం ప్రేయర్ చేస్తున్నామో, అందరము ఆయన బాగైన తర్వాత కూడా అదే విషయం, అదే సంతోషంతో వి ఆల్ ప్రైజ్ గాడ్. దేవుడు కావాల్సింది మనం ఆయనను గ్లోరిఫై చేయడమే. సో లెట్స్ ఆల్ డూ దిస్. సో family's best person got infected and he is strong enough to fight with it and he'll be back, and we'll all glorify and God will be glorified in because of him. So
this is what I actually wanted to share with everyone. So Bujji Mama, this is personally for you. We are praying for you. అసలు ఫాస్టింగ్ అనేది చేయని నేను కూడా ఫాస్టింగ్ చేస్తున్నా మీకోసం. కాబట్టి నా ప్రేయర్ అందరికన్నా ఫస్ట్ దేవుడి దగ్గర పోతుంది. ప్రజ్జు రోమి కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నారు. సో యూ డోంట్ నీడ్ టు వరీ. సో దేవుడు మిమ్మల్ని తనను తాను గణపరచుకోవడానికి కోసము ఈరోజు ఈ సిచ్యుయేషన్ లో పెట్టినాడు. యువర్ బ్లెస్సింగ్స్ యోబుకి 2 వచ్చినాయి, మీకు 100 times వస్తాయి. అండ్ వీల్ విట్నెస్ ఇట్. సో దట్స్ about the sickness and illness, and thank you all for giving me this opportunity. Nakaite I don't know whatever I have said is right or not. This is all my experience, and I believe I didn't speak. It's all God spoke on behalf of me. సో అందరం ఒక చిన్న ప్రార్థనతో ఐ వాంట్ టు ఎండ్ దిస్. సో ప్రభువా తండ్రి, ఈ రాత్రి వేళ సమయాన మీ నామంతో మమ్మల్ని నడిపినందుకే మీకు వేల స్తోత్రములు తండ్రి. ప్రభువా, మా ఈ గ్యాదరింగ్ కంప్లీట్లీ అండ్ హోల్లీ ఫర్ బుజ్జి మామ. సో బుజ్జి మామ పూర్తిగా స్వస్థపరచమని మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకొంచున్నాం నాయన. ఆయన పరిస్థితి మీకే తెలుసు తండ్రి. ప్రభువా, వైద్యులకు కూడా తెలుసో తెలియదో మీకు తెలుసు నాయన. ఆ బిడ్డతో మీరు ఉండండి నాయన. ఒంటరిగా ఉండగా ఆ బిడ్డ పక్కనే మీరు ఉండండి తండ్రి. దేవదూతలు ఉంచండి నాయన. ఆ బిడ్డతో మీరే ఉండి స్వస్థపరిచి ధైర్యాన్ని ఇచ్చి నాయన ఉండమని వేడుకొంచున్నాం. ప్రియదర్శనతతో, ప్రతితో, క్యూటీతో మీరే ఉండండి ప్రభా. మా కుటుంబ సభ్యులందరితో మీరే ఉండండి, ఆదరణ కలిగించండి ఆయన. మా ప్రార్థనలు మీరు చెవిన పెట్టుకొని మనం మిమ్మల్ని వేడుకొంచున్నాం. సంపూర్ణమైన స్వస్థతనిచ్చి తండ్రి ఆ బిడ్డను తండ్రి మళ్ళీ మాలో కలిపి తండ్రి మేమందరం సంతోషంగా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మాకు అవకాశాన్ని ఇచ్చి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు బంగారు పాదముల పైన పడి ప్రాధేయపడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రజ్వల్, బి ప్రజ్వల్, ఎండ్ ప్రేయర్. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ రోజంతా మమ్మల్ని కాపాడని మీ కృతజ్ఞతలు దేవా. యేసయ్యా, ఈ రోజంతా మమ్మల్ని కరోనా నుంచి రక్షిస్తున్నారు. మీ చేతులతో ముట్టి మమ్మల్ని మీ రెక్కల్లో కాపాడుతున్నారు. మీ కృతజ్ఞతలు దేవా. యేసయ్యా, మా అందరినీ కాపాడిన దేవా. కరోనా మాకి ఎవరు రాకుండా చూసుకోండి దేవా. యేసయ్యా, బుద్ధి తాత కరోనా వచ్చింది దేవా. ఆ కరోనాని తీసివేయండి దేవా. ఆ కరోనాని మీరు తీయగలరు దేవా. యేసయ్యా, బుద్ధి తాతని టెస్ట్ చేస్తున్నారు. యేసయ్యా, ఆ టెస్ట్ లో బుద్ధి తాత పాస్ అయ్యేలా చూసుకోండి దేవా. యేసయ్యా, మేమందరం బుద్ధి తాత కోసమే ప్రేయర్ చేస్తున్నాం యేసయ్యా. మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. యేసయ్యా, ఈ వివాహాల చెల్లెలు అందరినీ మీరే కాపాడాలి దేవా. వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి దేవా. వాళ్ళకి కరోనా రాకుండా చూసుకోండి దేవా. వాళ్ళకి ఏం రోగాల నుంచి మీరే కాపాడండి దేవా. యేసయ్యా, మీ రెక్కల్లో పెట్టుకొని కాపాడుతున్నాను మీకు కృతజ్ఞతలు దేవా. యేసయ్యా, నాన్న ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాడు. నాన్నని మీరే కాపాడండి దేవా. నాన్నకి ఏం కాకుండా చూసుకోండి దేవా. నైట్ డ్యూటీ ఉంది, నాన్న ఏం కాకుండా చూసుకోండి దేవా. ఎలక్ట్రిసిటీలో మా నాన్నని మీరే కాపాడాలి దేవా. నైట్ లో రాత్రంతా మేల్కొని మీ పని చేసేలా చూసుకోండి దేవా. యేసయ్యా, ఎవరికి ఏం కాకుండా చూసుకోండి దేవా. యేసయ్యా, పెద్ద పెద్ద దేశాలు, చాలా పని చేసే దేశాలు, చాలా పాపులేటెడ్ దేశాలు ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నాయి. యేసయ్యా, కరోనాని లోకంలో నుంచి తీసివేయండి దేవా. ఎవరికి ఏం కాకుండా చూసుకోండి దేవా. యేసయ్యా, కరోనా వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరచండి దేవా. ఎవరికి ఏం కాకుండా చూసుకోండి దేవా. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. దీప్తి, దీప్తి బాగా చెప్పినావు. దీప్తి బాగా చెప్పినావు.